వేద మంత్ర ఘోషలు భక్తుల భగవన్నామ స్మరణలతో పోతిరెడ్డిపల్లి గ్రామం మారుమ్రోగింది. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో గ్రామ ఆధారశిల బోడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమాలు రెండవ రోజు గురువారం ఘనంగా జరిగాయి. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైన గ్రామ ఆధారశిల బోడ్రాయి ప్రతిష్ఠాపన 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండవ రోజు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆవాహిత దేవతా హోమములు, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, రుద్ర, చండీ హోమము, ధాన్యాది, ఫల పుష్ప, శయ్యాది వాసములను నిర్వహించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. వేలాదిగా పాల్గొన్న భక్తులకు వేదాశీస్సులు చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మహా ప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. అదే విధంగా శుక్రవారం నవచండీ యాగము, గ్రామ ఆధార శిల బోడ్రాయి ప్రతిష్ఠాపన, మహాపూర్ణాహుతి, వేలాదిగా పాల్గొనే భక్తులకు వేదాశీస్సులు మరియు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. అత్యంత వైభవంగా జరిగే బోడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపను పొంది తరించాలని కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు సూచించారు. 3 రోజుల పాటు మహా ప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని ప్రతిష్ఠాపన ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. कात्यायनाय विद्महे कात्यायनाय विद्महे गन्नादुर्गे प्रचोदयात् स्वाहा कात्यायनाय विद्महे स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमार कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि प्रचोदयात् स्वाहा कात्यायनाय स्वाहा दशावृषभो विश्वरूपः भाषाको शिवमगावश्चानेरिवा औषधेभ्यः ॐ तच्छयो रामणीमहे जननाय स्वाहा वग्ने जलीमहे कुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा जगदम्बा विश्ववारिणी माता की जय नमस्तु देहि मे ध्यायामि ध्याने सच्चे प्रतिष्ठितां सव्यासानि सदाग्रहे श्रीरामोदयामदे गाताया यमृणे कायादश्रिया आयामे नराति आदे पंकयुक्ता जनेन भगवत् दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा आधार दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः श्री गुरुभ्यो नमो नमः శ్రీ సరస్వత్తుభ్యం వరదే మదారావల పాదలన్నీ కూడా అరోగత్వము వచ్చిన ధాన్యాదివాసమైనటువంటి ఆరోగ్యములన్నీ కూడా ఉండేటువంటి పనికి అందించేటువంటి పదయే హరహవే నమః ఆర్యేషు ప్రియా మోదగవ సర్వ కాన్ సమర్పయామి ఓం నమః శివాయ నమః శివాయ యథాశక్తి మూల మంత్రం అశ్వత్థేవ హస్త ఆదధేమేవ చాతనః ధనగోర్యత్కించ తనువా గర్భా ఓషధీరస్మారిష్టదానజే या फलने
అవపదంతి వదంతి ఓషధయం పరే యస్మై సద్దత్తభేషణో ఓ సర్వమస్మాదరాదేయతో నిదహాది వేదః పరహదమబలే దుర్గాగ్ని हिरण्मये लक्ष्मीं देवीं बह्वये श्रीर्द्वारान्दुरादर्गान्नित्यः చేతులు రెండు ముందుకు పెట్టుకోండి. ప్రతిమాయాం ప్రకాశయ యావతు వసుంధరా దేవేశ సర్వ చైతన్యాతోటి సమచంద్రచ్చ సర్వదేవీ దేవతల యొక్క విందయోపాద్యం సమర్పయామి. సర్వదేవానామస్తేజో దహాని ఎక్కడి వాళ్ళక్కడ చేద్దామా. సర్వమంగళ రూపేణ నమస్తే. అన్నా జీవముచ్యతే అని కొండంత దేవునికి కోటి పత్రి పెట్టాలి. ఎంత పెట్టినా కూడా తక్కువ. కోటి పత్రి పెట్టినా కూడా కోటి పూలు వేసినా సరే భక్తి లేదు, ఆ కోటి వ్యర్థం. ప్రధానమైనటువంటిది భక్తి, శ్రద్ధ, భావన. ఇవి మూడు అత్యంత ప్రధానమైనటువంటి. అది బొమ్మ అనుకొని పూజ చేస్తే ఎంతసేపు బొమ్మ ఏమన్నా చేస్తుందా? మనకు ఏం చేయదు. అబ్బా ఎంత చక్కగా ఉన్నది బొమ్మ అని అనుకుంటే లాభం లేదు. అమ్మ అని పిలవడం ప్రారంభిస్తే ఆ విగ్రహం మీతో మాట్లాడి తీరుతుందండి. అది యద్భావం తద్భవతి. మన భావాన్ని అనుసరించి భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆ శిలలో సకల దేవీ దేవతలందరినీ కూడా ఆవాహన చేయడం జరిగింది. మన యొక్క కోరికలన్నీ తీర్చడం కోసం, ఈ గ్రామం క్షేమంగా సమృద్ధిగా ఉండడం కోసం ఈ ఆధారశిలను స్థాపితం చేయడం జరుగుతూ ఉంది. చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం. చండీ యాగంతో పాటు కలౌహు చండీ వినాయకం, కలియుగంలో చండీని ఆరాధన చేస్తే మన యొక్క కోరికలు త్వరగా సాఫల్యమవుతాయి, అతి తొందరగా నెరవేరుస్తుంది. అమ్మ సంతోషపడితే అన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆమె సంతోషం ఎట్లా కలుగుతుంది అంటే మనం అందించేటువంటి పూజా నియమాల ద్వారా కాదు, మనం కూర్చునేటువంటి భక్తి ద్వారా కలుగుతుంది ఆమెకు సంతోషం. చక్కగా శ్రద్ధా భక్తుల చేత ఈ 3 రోజుల పర్యంతం నిన్నటి నుండి మీరు అనేక సంఖ్యలో ఈ కార్యక్రమంలో ఇంత మధ్యాహ్నం 1 గంట ఎండలో కూడా చక్కగా పాల్గొంటున్నారు. ఆ ఈశ్వరుడిచ్చినటువంటి మహదైశ్వర్యం. ఇక సాయంకాల పూజనము చాలా విశేషమైనటువంటి క్రతు. ఈరోజు సాయంకాలం రేపు పొద్దున ఇక్కడ చండీ యాగాన్ని నిర్వర్తితం చేస్తాం. ఒక్కొక్క శ్లోకం రసరమ్యంగా ఉంటుంది, చక్కగా. అది వింటే చాలు. శృతం హరతి పాపాని. ఈ చెవులు చేసుకున్నటువంటి పాపం మనం వినొద్దనుకున్నా కొన్ని రకరకాల మాటలు వింటూనే ఉంటాం. వద్దనుకున్నా కూడా ఇతరులకు హాని కలిగించేటువంటి మాటలను మనం పలుకుతూ ఉంటాం.
తెలిసి వాళ్ళు హింస పెడతారని హింస పడతారని తెలిసి కూడా మనం మానవులం కాబట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. దాని ద్వారా వచ్చేటువంటి దోషములన్నీ కూడా శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి, చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది రేపటి చండీ యాగం వినడము ద్వారా. ఉదయం రేపటి కార్యక్రమం గురించి సాయంత్రం చెప్పుకుందాం. ఇక సాయంత్రం చేసేటువంటిది మహాపూజనము అని అన్నారు. సప్త జన్మార్చిత ఈర్ఘోరై, 7 జన్మల్లో పాపమంతా కూడా ప్రతిష్టలో హృదయం వంటిది ఈ శయాదివాస మహాపూజనము అని అన్నారు. ఏం పూజనం? మహాపూజనము అని అన్నారు. భక్తి శ్రద్ధల చేత చక్కని సంకీర్తనల మధ్య సాయంకాలం రాజోపచార పూజ జరుగుతుంది. ఆ పూజను ఎవరైతే చూస్తారో వాళ్లకు అఖండమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి. ఎల్లవేళలా ఆనంద స్థితి పొందేటువంటి మానసిక స్థితి, శారీరక స్థితి కలుగుతుంది. సాయంత్రం ఇక్కడ వేదికలో 5 గంటలకు ప్రారంభమవుతుంది హోమం కార్యక్రమం. దేవీ దేవత మూలమంత్ర హోమాలు, పంచసూక్త హవనాలు జరుగుతాయి. ఇక సాయంకాలం 7:30 ఈ ధాన్యాదివాస క్రతువు జరుగుతుంది. అందరు కలిసి నిన్న తీసుకొని వచ్చినట్టు ధాన్యం, పుష్పం, ఫలం ఏది సాధ్యమైతే అది, ఏం లేకపోయినా సరే చక్కగా మీరు మాత్రం తప్పకుండా రావడం, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి రావడం, తప్పకుండా రావాల్సింది. వచ్చి ఆ మహాపూజను చూడడంతో అత్యంత గొప్పనైనటువంటి ఫలితం మనకు రాబోతూ ఉంది. ఈ ప్రతిష్ట సాంగత్వం కాబోతూ ఉంది. చక్కని యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వృద్ధి పొందేటువంటి ఐశ్వర్యం కలుగుతుంది మనకందరికీ కూడా. అటువంటి మహత్తరమైనటువంటి పూజ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వేదికలో 5 గంటల నుండి హోమ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. 2:30 గంటలు హోమం జరుగుతుంది. 7:30 నుండి 9 గంటల వరకు రాత్రి మహాపూజనాన్ని ఈరోజు నిర్వర్తించడం జరుగుతుంది. ఇక రేపటితోటి ఈ కార్యక్రమం సమాప్తి కాబోతూ ఉంది. గొప్పనైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు మనకందరికీ ఈశ్వరుడు. ఈ 2 రోజుల పాటు ఇక్కడనే ఉండి చక్కని సేవ చేసి చక్కని ప్రసాదాన్ని తీసుకొని తరిద్దాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ.